గీనే ఆంధ్ర టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్రాకు ఎంపీ అయినా ఈయన ఉండేది మన హైదరాబాదుల్నే. లోక్సభలో ఏమన్నాడు ఇనుర్రి. I request the members in India Alliance also to vote against this motion, sir. I also request through you, Kiran Rijiju, sir. Sir, what happened on 14th February 2014 was a dark day, black day in the Parliament, in the Lok Sabha, sir. I want a special discussion to be taken up on that on that issue in this house. అర్థమైందా? నేను చెప్తా. 2014 ఫిబ్రవరి 14 బ్లాక్ డేనట. ఎందుకంటే ఆ రోజు మన తెలంగాణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందింది. అగో గట్లా తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన రోజు అందరికీ బ్లాక్ డే అని చెప్పుకొత్తాండు. ఏంది ఈయన మాటలు? బ్లాక్ డే ఏంది? బ్లాక్ డే ఇంకా గిట్లా మన మీద పడి ఏడ్చుడేంది అసలు? ఈయన గిట్లా బ్లాక్ డే అని అంటుంటే టీవీలో చూస్తున్న చాలా మందికి కోపం వచ్చింది. కానీ అదే లోక్సభలో మన తెలంగాణ తరపున పోయిన 8+8 16 ఎంపీలు మాత్రం ఉయ్యన్లే కుయ్యన్లే. లోక్సభలో మన తెలంగాణ మీద గింత అవమానం జరుగుతుంటే మన షేయి పార్టీ ఎంపీలు, పూ పార్టీ ఎంపీలు ఒక్క మాట మాట్లాడలే. కంసెకం పట్టించుకునుడు కూడా పట్టించుకోలే. ఇది ఇంకా బాధ అనిపిస్తున్నది. అసలు తెలుగుదేశం అంటేనే సమైక్యం, తెలంగాణకు వ్యతిరేకం, తెలంగాణ మీద ఇసంగక్కే పార్టీ అని మొదటి సందే పేరు వేయింది. ఇక కేసీఆర్ సారు ముఖ్యమంత్రి ఉన్న నాళ్ళు మన తెలంగాణ తెరవకు ఎవ్వరు రాలే. ఏమంటే చంద్రబాబు సారు ప్రియ శిష్యుడు, రేవంత్ సారు మన కాడ సీఎం అయిండు. ఇక అద్వర్ సంది మన తెలంగాణ మీద కుట్రలు చేస్తూనే ఉన్నారు. మళ్ళీ ఆంధ్ర దోపిడి నడుతూనే ఉన్నది. ఇక ఇప్పుడు నిండు లోక్సభలో మన తెలంగాణకు అవమానం కూడా చేసిరు. ఏంది అసలు? ఒకళ్ళేమో తల్లిని చంపి బిడ్డను కన్నారంటారు, ఇంకొకరు తెలంగాణ ఇచ్చినని 11 వద్దులు అన్నమే తినలేదని అంటారు. ఇక చంద్రాల సార్ గురించి సపరేట్గా చెప్పవలసిన పని లేదు. ఇక ఎంపీ సార్ ఏమో చంద్రాల సార్ మనసులో ఉన్న మాటను గిట్ల బయట పెట్టిండు. గిట్లనే గరమైతురు పబ్లిక్.